గాంధేయవాది నిస్వార్థ ప్రజానేత మండలి వెంకటకృష్ణారావు జీవితగాథ రంగభూమిపై ప్రదర్శితమైన మహాపురుషుడు మండలి నాటకం విజయవంతమైంది. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కిక్కిరిసిన ప్రేక్షకులకు మహనీయుడి జీవితాన్ని కళ్లకు కట్టింది. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి సమాజం వారు శనివారం రాత్రి స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహాపురుషుడు మండలి నాట్యాన్ని ప్రదర్శించారు. ఏఐ డిజిటల్ టెక్నాలజీని జోడించి తొలి సాంఘిక నాటకంగా గుర్తింపును పొందిన ఈ నాటకం తెనాల్లో ప్రేక్షకుల కోసం ప్రదర్శించారు. స్థానిక బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాటక ప్రదర్శనకు ముందుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జ్యోతి ప్రజ్వలన చేశారు. మండలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివుడు, కొత్త సుబ్రహ్మణ్యం, నాటక డిజిటల్ క్రియేషన్స్ టిఎస్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే వేదికపై ఎన్ఆర్ఐ డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి తరపున తుమ్మల కిషోర్ కుమార్ కు, ఏఎస్ఆర్ ఫౌండేషన్ అరవ రామకృష్ణకు విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేశారు. ఏఐ డిజిటల్ టెక్నాలజీతో ప్రదర్శితమవుతున్న తొలి సాంఘిక నాటకం కావడంతో అప్పటికే కళాక్షేత్రం ప్రేక్షకులతో కిక్కిరిసింది. మండలి వంశ చరిత్ర మొదలు స్వాతంత్రోద్యమం, కాంగ్రెస్ నాయకులు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, దివిసీమ అభివృద్ధి ప్రదాతగా, చివరకు ఆయన ప్రజాక్షేమం కోసం పనిచేసిన తీరు, ఇలా దాదాపు కొన్ని దశాబ్దాల సమకాలీన చరిత్రను ప్రేక్షకుల కళ్లకు కట్టారు. రంగ అలంకరణలో సెట్టింగులతో పని లేకుండా ప్రతి సన్నివేశానికి తగినట్టుగా పాత్రధారుల వెనుక తెరపై సినిమాలా సాగిపోయేలా తీర్చిదిద్దిన ఏఐ నైపుణ్య ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ. దీనిలో తగినట్టుగా నటీనటులు పాత్రోచితంగా నటించారు. నడివయసు వెంకట కృష్ణారావుగా నటించిన గంగోత్రి సాయి ఆ పాత్రలో జీవించారు. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన ఆనాటి విషాదాన్ని మండలి చేసిన సేవను రంగస్థలంపై ప్రదర్శించిన తీరు కళ్లు చెమర్చేలా చేసింది. ప్రతి సందర్భంలోనూ రచయిత దీర్ఘాసి విజయభాస్కర్ మనసుకు తాకే సంభాషణలను రాశారు. బొల్లిముంత ఫౌండేషన్ నిర్వాహకులు చందు సుబ్బారావు, బొల్లిముంత కృష్ణ పర్యవేక్షించారు. ఆనకొండ కేంద్రంగా ఏర్పడిన రాజ్యంలో అనేక వంశాల వాళ్ళు మండలాధీశులుగా, దొంగ నాయకులుగా, నేతరాలుగా వ్యవహరించారు. వారిలో ఈ మండలి వంశం వారు చాలా ముఖ్యం. వీరు శ్రీకృష్ణదేవరాయల వారిని కళింగ యుద్ధ సమయంలో అనుసరించిన సేనా నాయకులు. కేవలం కళింగ యుద్ధ వ్యూహరచనలోనే కాదమ్మా, ఆంధ్ర మహావిష్ణు సన్నిధిలో ఆముక్త మాన్యత రచనలో కూడా రాయలవారితో వేలూరి నారాయణమూర్తి సత్యాగ్రహం చేపట్టారు. ఈ సత్యాగ్రహం ఎంతో శాంతియుతంగా జరగాలి. ఎవ్వరూ ఎక్కడా హింసకు పాల్పడవద్దు. భారతదేశం శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలంటే పరాయి పాలనకు చరమగీతం పాడాల్సిందే. ఇలాంటి కార్యక్రమాలు మీరు రాజా గారు, బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉంటే అవి చాలా అనుకూలంగా, అందంగా కూడా చాలా ఆదరాభిమానాలతో కూడా ఉంటాయి. ప్రజలకి సందేశాత్మకంగాను ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఒక మెసేజ్ని మీ ద్వారా అందిస్తే అది 10 మందికి ఎక్కువగా జరుగుతుందనేటువంటిది మా అభిలాష. ఈ రోజున ఈ నాటకమే ఇక్కడ హీరో, కథానాయకుడు అన్నీ కూడా మండలి వెంకటకృష్ణారావు గారిని ఆ నాటకం ద్వారా మనకి సమస్తం సంపూర్ణంగా ఆవిష్కరిస్తారు కళాకారులు అందరూ కూడా. కాబట్టి ఎక్కువగా మాట్లాడేటువంటి ఉపన్యాస కార్యక్రమాలు కూడా లేవు. ఇప్పటికే ఒక అర్ధగంట లేట్ అయింది. యాక్చువల్గా 7 గంటలకి